ఇక యాదవ్ జీ కా లవ్ స్టోరీ హిందీ సినిమా టైటిల్ పై వివాదం కొనసాగుతోంది. ఈ బాలీవుడ్ మూవీపై యాదవ్ సంఘాల నేతలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యాదవ్ జీ కా లవ్ స్టోరీ సినిమాలో యాదవ వర్గాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం చేశారని యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గుమ్మ మల్లేష్ యాదవ్ మార్కాపురంలో ఆరోపించారు. వెంటనే టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు. సినిమాలో నటించిన ప్రగతి తివారీ ఇటీవల ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా టైటిల్ మార్చకపోతే దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని, థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. నా పేరు గుమ్మ మల్లేష్ యాదవ్, యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్య యాదవ్ సంఘం అధ్యక్షునిగా చేస్తూ ఉన్నాను. మరియు ఉద్య సభ్యులతో కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడానికి గల కారణం యాదవ్ జీ కా లవ్ స్టోరీ. యాదవ్ జీ కా లవ్ స్టోరీ అని చెప్పేసి నార్త్ ఇండియాలో ఒక సినిమా అనేది తీశారు. ఆ సినిమాలో అసభ్యకరంగా యాదవుల్ని చిత్రీకరించడమే కాకుండా దాన్ని ఈరోజు రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నటువంటి యాదవులు ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. వాళ్ళకు మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ సినిమాని ఆపకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ఉద్య సభ్యులందరం కలిసి థియేటర్లు కూడా ధ్వంసం చేయబోతా ఉన్నాం. యాదవుల్ని సినిమాలో పెట్టి చూపిస్తే ఈ జాతి ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంది, రీచ్ బాగా వస్తుందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ హీరోయిన్ ప్రగతి తివారీ కూడా చాలా షటరికల్గా మాట్లాడుతుంది. అమ్మ మీకు యాదవ జాతి తగిన బుద్ధి చెప్తుంది. అదేవిధంగా నిర్మాతకి, డైరెక్టర్కి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఈ సినిమాని ఆపకపోతే మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద మేము 100% సినిమా తీసి మేమేంటో చూపిస్తాం. మీరు మాత్రం ఈ సినిమాని ఆపకపోతే ఈ సినిమాలో అసభ్యంగా చూపించినటువంటి ఆ సీన్స్ అన్ని కూడా తొలగించి, ముఖ్యంగా యాదవ్ జీకి లవ్ స్టోరీ అని ఏదైతే పేరు చెప్తున్నారో మీరు ఆ పేరును కూడా మార్చి పెట్టుకోండి. అలా కాకుండా మేము ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఈరోజు మీరు ముందుకు వస్తున్నారు. రిలీజ్ చేస్తే థియేటర్లు ధ్వంసమైపోతాయి. అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే యాదవ్ జాతి ఉందో అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. మేము భారీగా ఉద్యమించి ఈ సినిమాని ఆపేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు ముందుకొచ్చి ఈ యొక్క యాదవ్ జాతి మీద జరుగుతున్నటువంటి దీన్ని ఆపేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తం ఉన్న ఈ యాదవ్ జాతి మీద తీయడానికి మీరు చూస్తూ ఉన్నారు. ఈ యాదవ్ జాతి మీద తీయాలంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన మీద తీయండి. అదే మా ఆంధ్రప్రదేశ్లో కాటమరాజు ఉన్నాడు, ఆయన మీద తీయండి. లేదు మీరు తీయాలంటే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎదుగుతున్న లీడరు రామచంద్ర యాదవ్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ మీద తీయండి. లేదు మీకు ఇంకా తీయాలనిపిస్తే ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఆయన లాంటి వాళ్ళ మీద తీసుకోండి. అంతేగాని యాదవ అమ్మాయిల మీద అసభ్యకరంగా మీరు సినిమాలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం. ఈ సినిమాని ఆపకపోతే భారీగా ఉద్యమిస్తాం, థియేటర్లు ధ్వంసమైపోతాయి. ఈ సినిమా ఆపేసే వరకు కూడా మేము ఈ పోరాటం సాగిస్తామని యాదవ్ జాతి మొత్తం కలిసి రావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.